నేనును మీ క్షేమం చూసుకోవాలనుకుంటున్నాను. పౌలు దేవుని సేవకుడు ఎక్కడున్నా కూడా సంఘ క్షేమం తెలుసుకోవాలని తప్ప ఎక్కడున్నా కూడా పౌలు అక్కడ చెరసాలలో ఉన్నాడు. కానీ ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు? ఎవరి గురించి? సంఘాన్ని గురించి. ఎలా ఉన్నారు ఆత్మీయ బిడ్డలు? ఎలా ఉన్నారు? వాళ్ళు కృంగిపోయి ఉన్నారా? బలంగా ఉన్నారా? వారు ధైర్యంగా ఉన్నారా? నిరసించిపోతున్నారా? ఎలా ఉన్నారు? వారి ఆత్మీయ క్షేమం ఎలా ఉంది? వారి మనసు ఎలా ఉంది? వారి విశ్వాసం ఎలా ఉంది? వారి భక్తి ఎలా ఉంది అని తెలుసుకోవాలని పౌలు కోరుతున్నాడు. సేవకునికి ఒకటే ఆశ, ఒకటే ధ్యాస, అదేంటంటే సంఘము సంఘము సంఘం. సంఘాన్ని గురించినటువంటి ఆశ పౌలులో మనం చూస్తున్నాం. ఇట్స్ ఎ పాస్టోరల్ థాట్, పాస్టోరల్ థాట్. సేవకుని గొప్పది పౌలులో కనబడుతుంది. నేను మీరు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నానని ఇక్కడ చక్కగా మాట్లాడాడు. అతను పౌలు ఫిలిప్పీ సంఘం ఎలా ఉందో తెలుసుకోవాలని ఎవరు పంపిస్తున్నాడంట? తిమోతిని పంపిస్తున్నాడు. తిమోతి గురించి మాట్లాడుతూ ఎవడు ఒక వ్యక్తి యొక్క హృదయాన్ని, ఒక తన భారాన్ని పంచుకున్నటువంటి వ్యక్తిగా ఎవరున్నారు? తిమోతి. ఇంకెవరైనా పంపించవచ్చు కదా, లేదు ఇంకొక ఉత్తరాన్ని పంపించుకోవచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా. వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ఇంకొక వ్యక్తిని ఉపయోగించుకోవచ్చు కదా. కాదు, పౌలు తిమోతిని పంపించాలనుకున్నాడు. ఇందులో వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక సేవకుని యొక్క భారాన్ని, ఒక సేవకుని యొక్క హృదయాన్ని ఎరిగిన వాడు, ఆ హృదయానికి సంబంధించినటువంటి వార్తను తేగలిగినటువంటి వాడు ఎవరు? తిమోతి. పౌలు ఒక వార్త, పౌలు ఫిలిప్పీ సంఘం పట్ల ఉన్న ప్రేమను, వారు ఎక్కడ ఉన్నటువంటి ఆప్యాయతను తెలుసుకోవడం కోసం ఎవరిని ఉపయోగించుకున్నాడంటే? తిమోతిని ఉపయోగించుకున్నాడంటే ఎంత భారము కలిగిన వాడు, పౌలుతో పాటు భారము కలిగిన వాడు. పౌలు మాట్లాడుతూ ఈ తిమోతిని పంపాలని అనుకుంటున్నాను అని అన్నాడు. 20వ వచనం చూడండి. మీ క్షేమము విషయమై నిజముగా చింతించేవాడు. ఎందుకు పంపిస్తున్నాడు తిమోతిని? ఇంకొకరిని ఎందుకు పంపించకూడదు? ఇతరులో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే పౌలుకు సంఘం పట్ల ఎంత భారం ఉందో అంతే భారము ఎవరికి? తిమోతి. బర్డెన్ షేర్ చేసుకోవాలి, భారాన్ని పంచుకోవడం. సంఘం ఎప్పుడు ఎలా ఉండాలంటే సంఘం భారాన్ని పంచుకునేదిగా ఉండాలి. అంతేనా? భారం పెట్టేది ఉండాలా? సేవకుని మీద బరువు వేసేదిగా ఉండాలా? సేవకుని బరువు పంచుకునేదిగా ఉండాలి. ఫిలిప్పీ సంఘం సువార్తలో, పౌలు పరిచర్యలో వీరు భారాన్ని పంచుకున్నారు. అందుకనే మనం ఎప్పుడు చదువుతున్నాం 1-3 మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉన్నందుకు. నేనే పరిచయం చేస్తున్నానో ఆ పరిచర్యకు కావలసిన వాటన్నిటినీ కూడా మీరు సమకూరుస్తున్నారు. వస్తువులు కావాలా? మీరు సమకూరుస్తున్నారు. ధనం కావాలా? మీరు సమకూరుస్తున్నారు. మీ వస్తువుల ద్వారా, మీ ధనం వలన నేను పరిచర్యను ముందుకు సాగిస్తున్నారు. మీరు ఫిలిప్పీ సంఘం మీరు ఎంతో ఉపచారులుగా, ఎంతో ఉపకారులుగా, సువార్తలో పాలిభాగస్తులుగా మీరు నాతో పాటు ఉన్నారు. ఈరోజు నా సంఘాలు కొంతమంది విశ్వాసం ఎలా తయారయ్యారంటే స్థానిక సంఘాలు ఏకం, కానీ టీవీలో స్క్రీన్లో కనబడంగానే వాళ్ళు ఫోన్ పే చేస్తారు. చాలా మంది ఉన్నారు. వారి ఇంటికి వచ్చి వారి పరిచయంలోనూ, ఆత్మీయులోనూ, విశ్వాసంలోనూ బాగుపరిచేటువంటి వారి రక్షణను నడిపించిన సేవకులను వదిలిపెట్టి ఎక్కడో ముక్కు మొహం తెలియనటువంటి సేవకుని మీ కొరకు స్థానికంగా మీ కొరకు ప్రార్థించి, మిమ్మల్ని ప్రోత్సహించి, మీ